ఎంత సైలెంట్ గా ఉంటే అంత వైలెంట్ గా సౌండ్ అయితే వినపడిద్ది. పొద్దు పొద్దున్నే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి ఒక అద్దిరిపోయే స్టిల్ అయితే వదిలారు. ఆ స్టిల్ ఒకసారి అయితే చూసుకోండి. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు బ్యాక్ బాడీ చూపిస్తూ ఆ స్టిల్ అయితే ఉంది. ఒక్కసారి ఎన్టీఆర్ గారు షోల్డర్ పైన అయితే చూడండి, ఆ టాటూ చూడండి. ఆ లంగర్ టాటూ ఏదైతే ఉందో నిజంగా అదిరిపోయిందనే చెప్పాలి. సినిమా రిలీజ్ అయిన తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఆ టాటూని వేపించుకునేలాగా అదైతే ఉంది. ఇంకా ఎన్టీఆర్ గారి బాడీలో ఆ నడుము అయితే చూడండి. మజిలీ సినిమాలో ఒక యాక్టర్ అయితే ఉంటాడు కదా, నాగ చైతన్య గారిని మోసం చేస్తాడు. ఆ యాక్టర్ కూడా ఈ సినిమాలో మనకి ఒక రోల్ అయితే చేస్తున్నాడు. జార్డన్ కంట్రీలో షూటింగ్ వెళ్ళినప్పుడు ఆ యాక్టర్ కూడా వెళ్ళాడు. అప్పుడు ఈ సినిమా గురించి మెయిన్ గా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి బాడీ గురించి ఏం చెప్పాడంటే, అన్ననాడు ఎంతే ఉంది, ఆ డెజర్ట్ లో ఆ రేబాన్ కళ్ళోడు పెట్టుకుని సిగరెట్ కాలుస్తూ స్లో మోషన్ లో షర్టు లేకుండా నడిచొస్తే ఉందే మామూలుగా లేదన్నట్టుగా ఆ యాక్టర్ అయితే హైప్ అయితే ఇచ్చాడు. ఆయన ఎందుకు నడుము ఎంతే ఉందని ఎందుకు చెప్పాడో నాకైతే ఈ పిక్ లో అయితే అర్థమైంది. నిజంగా లీనియర్ మస్కులానిటీ బాడీతో అయితే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అయితే కనపడుతున్నారు. అంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క బాడీ అయితే కావాలి. ఈ సినిమాలో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఒక మాఫియా డాన్ డ్రగ్ లాట్ టైప్ లో అయితే కనపడతారు. కాబట్టి దానికి అనుగుణంగానే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అయితే ఆయన బాడీని అయితే మార్చుకున్నారు. బల్కీగా అయితే ఉండరనమాట, లీన్ గా అయితే మనకి ఈ సినిమాలో అయితే కనపడతారు. అట్ ద సేమ్ టైం మస్కలానిటీతో కూడా ఆయన అయితే కనపడతారు. అయితే ఇది ఏప్రిల్ 13 ఎంతో ఈరోజు డేటు. సరిగ్గా ఒక 40 రోజుల తర్వాత ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ అయితే మన ముందుకైతే వస్తుంది. నేనేమనుకుంటున్నానంటే ఖచ్చితంగా షర్టు లేకుండా ఉండే పిక్కే వీళ్ళైతే ఫస్ట్ లుక్ గా రిలీజ్ చేస్తారు అనే గట్ ఫీలింగ్ అయితే నాకైతే ఉంది. సేమ్ అప్పట్లో అరవింద సమేత వీరరాఘవ ఫస్ట్ లుక్ ఏ రేంజ్ మాస్ హిస్టీరియా క్రియేట్ చేసిందో, ఈ డ్రాగన్ సినిమా ఫస్ట్ లుక్ కూడా అదే రకమైన మాస్ హిస్టీరియా క్రియేట్ చేస్తుందని నా గట్ ఫీలింగ్ అయితే చెప్తుంది. ఖచ్చితంగా అలాంటి పిక్కే రిలీజ్ చేయాలని నేనైతే కోరుకుంటున్నా. ప్లస్ గ్లిమ్స్ కూడా రిలీజ్ చేస్తారు అనే టాక్ అయితే ఉంది. మరి అది లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంట. కానీ ఆ క్యాన్సిల్ అయితే అవ్వకూడదు. ఫస్ట్ లుక్ పోస్టర్ రావాలి, అదే విధంగా చిన్న గ్లిమ్స్ కూడా రావాలి. అప్పుడే ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి ఏది పోస్ట్ పోన్ అవ్వకుండా సినిమా అయితే 2027లో అయితే వస్తుంది. కాబట్టి ఈ బర్త్డేకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్సే కాదు, జనరల్ ఆడియన్స్ ఎవరైతే ఈ సినిమా గురించి వెయిట్ చేస్తా ఉంటారో వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యే విధంగా ఉండే ఫస్ట్ లుక్ ని, ఒక మ్యాస్ ఫస్ట్ లుక్ ని వీళ్ళైతే రిలీజ్ చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. మరి అదనమాట మ్యాటర్. మరి ఈ పిక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.